వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వడ ఆయిల్ పీల్చకుండా తక్కువ పిండితోనే ఎక్కువ వడలు ఎలా అవుతాయో చిన్న చిన్న టిప్స్తోనే నేను మీకు చేసి చూపించబోతున్నాను. వడ చాలామందికి తినాలని ఇష్టం ఉంటుంది, బయట తినడానికి ఇష్టపడరు, అలాగే ఇంట్లో చేసినా ఇష్టపడరు ఆయిల్ పీల్చేస్తుందని. ఆయిల్ పీల్చకుండా ఎలా చేయాలో ఈ రెసిపీ నేను మీతో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను పావు కేజీ మినప్పప్పు తీసుకుంటున్నాను. మీరు కప్పులాగా చూసుకుంటే ఒక గ్లాస్ పప్పు అయితే ఉంటుంది. 3-4 సార్లు మంచిగా కడిగి నీళ్లు వేసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఈ పప్పుని. నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి. తెల్లగా అయ్యేంత వరకు కడుక్కోవాలి కంపల్సరీ. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు పప్పు చూపిస్తున్నా చూడండి. మనకి పప్పు నాని పులిచినట్టుగా పైకి మనకి బురుగుల్లాగా వస్తుంది, మంచిగా విప్పుకుంటుంది పప్పు కూడా. ఆ టైంలో మనం నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి పప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ పప్పుని. అవసరమైతే మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నీళ్ళు పంపేటప్పుడు పప్పులో అక్కడక్కడ కొంచెం వాటర్ అయితే ఉండిపోతాయి కదా, మనం ఆ వాటర్తో కూడా మిక్సీ చేసుకోవచ్చు. పప్పుని మనం గుండు పప్పే తీసుకోవాలి, ముక్కలుగా ఉండే పప్పు అయితే తీసుకోవద్దు. మిక్సీ చేసుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి మిక్సీ చేసేటప్పుడే ఈ పిండి పఫీగా అయితే రావాలి. నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి ఎంత స్మూత్గా పఫీగా ఉందో పిండి. ఇలా చేసేటప్పుడు మనకి వడలు ఎక్కువ వస్తాయి. పిండి తక్కువ ఉన్నా ఈ పఫీగా ఉండేటప్పుడు మనం తీసుకునే చిన్న ముద్ద అయినా పెద్దగా కనిపిస్తుంది పొంగి, అందుకనే మనకి వడలు ఎక్కువగా వస్తాయి. మిక్సీ చేసుకున్న పిండిని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కొద్దిగా జీలకర్ర వేసి పిండిని మంచిగా పఫీగా అయ్యేటట్టు కలుపుకోవాలి. నేను మీకు చెప్పాను కదా తక్కువ పిండితో ఎక్కువ వడలు ఎలా వస్తాయో. మనము వాటర్ వేయకుండా మిక్సీ చేసుకున్న పిండిని ఇలా కొట్టడం వల్ల పిండి లూజ్ అవుతుంది, పఫీగా అవుతుంది, ఆయిల్ పీల్చదు, ప్లస్ వడలు కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట మనకి. అందుకనే ఎప్పుడు వడ చేసినా పిండి గట్టిగా రుబ్బుకోవాలి. అన్నీ వేసి ఇలా కొడుతున్నట్టు కలుపుకోవడం వల్ల మనకి పిండి బెలూన్లాగా మంచిగా పొంగుతుంది అనమాట, సోడా వేయకుండానే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా అంతా. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు. నేను కొద్దిగా పిండి వేసి చూపిస్తున్నా చూడండి. ఇలా ఉన్నప్పుడు మనం వడలు అయితే వేసుకోవాలి. పిండిని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చేతిలోకి తీసుకొని మనం మధ్యలోకి హోల్ పెట్టుకొని ఇలా వదిలేయాలి. పక్కన ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని చెయ్యికి ఇలా తడి చేసుకొని మనం చిన్న ముద్ద పిండి తీసుకొని ఇలా ఎగరేస్తూ బాల్ లాగా చేసుకొని చిన్న హోల్ పెట్టి చేసుకున్నామంటే మంచి షేప్లో అయితే వస్తాయి వడని. వడ ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి, లో ఫ్లేమ్లో కాలవద్దు. ఆయిల్ వేసుకునేటప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చిన్న మంట పైన పెట్టి కాలవడం వల్ల నూనె పీల్చేస్తాయి. అందుకనే హై ఫ్లేమ్లో పెట్టే మనం వడనైతే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి. తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే అవుతాయి, మీరు లైట్గా ఉన్నప్పుడే తీసేయండి. మిగతా పిండిని కూడా అన్ని వడలు వేసుకుని నేను మీకు చూపిస్తున్నాను. చేతితోనే ఈజీగా వేసుకోవచ్చు, పేపర్ పైన కానీ లేదంటే అరిటాకు పైన పెట్టుకొని మధ్యలో హోల్ చేసి కవర్తో ఆకుతో వేయాల్సిన పనే లేదు. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ వడల్ని. నేను చెప్పినట్టు చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేస్తే మీకు మంచి క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే వస్తాయి. పావు కేజీ పిండికే నేను ఇక్కడ 35 వడల వరకు వేశాను. ఇక్కడ నేను పల్లి చట్నీతో అలాగే ఇడ్లీ కారపొడితో అయితే సర్వ్ చేసుకొని తింటున్నాను ఈ వడని. చాలా రుచిగా ఉండే ఈ వడ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.